ఈరోజు నేను షేర్ చేసుకుంటున్న విషయం మీకు చాలా వరకు మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేంటి అంటే ఈరోజు ఆనంద్ మహీంద్ర అంటేనే ఒక ఏమంటారు, ప్రతి ఒక్కరు చిన్న ట్వీట్ కూడా ఎక్కడ ఎయిర్ వ్యూస్ నుంచి చూసే ఆయన దృక్కోణం, ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక బిజినెస్ మ్యాగ్నెట్, ఎంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో మనందరికీ తెలుసు. అయితే ఈరోజు ఆయన తన పర్సనల్ ఒక షేర్ నన్నెంతో ఆలోచింపజేసింది. దాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అటల్ బిహారీ వాజ్పేయి 4వ సంస్మరణ సదస్సులో ఆనంద్ మహీంద్ర పాల్గొనడం జరిగింది. అక్కడ భారతదేశ గొప్పతనాన్ని, భారతదేశంలో ఎంత నైపుణ్యం ఉన్న ఒక డాక్టర్స్ అయ్యుండొచ్చు, ప్రతి ఒక్కదాన్ని ఆయనే తన పర్సనల్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేసుకోవడం జరిగింది. అదేంటి అంటే 1987లో తన కూతురు, ఆనంద్ మహేంద్ర కూతురు ఎవరైతే ఉన్నారో స్కిడ్ అయి పడడం జరిగింది. దానిలో ఆమెకి ఇక్కడ ఫింగర్ కట్ అయ్యి దానికి బ్లీడింగ్ రావడంతో ఈ ఫింగర్ ఇబ్బంది అయి తను వాళ్ళ పాపని తీసుకొని లండన్ వెళ్ళారు. లండన్లో సర్జరీ తర్వాత 1 మంత్ తర్వాత కూడా అది రికవర్ అవ్వాల. దాంతో ప్యారిస్ వెళ్ళారు. ప్యారిస్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ రికవర్ అవ్వాల. కాకపోతే అక్కడ ఒక అడ్వైజ్ తనను విస్మయపరిచింది. ఏంటి అంటే ప్యారిస్లో ఒక గొప్ప సర్జన్, అంటే ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతలు గాంచిన గొప్ప సర్జన్ ఒక అడ్వైజ్ చేశారు. ఏంటి అంటే, ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? డాక్టర్ జోషి ఆయనే చాలా ఇలాంటి క్రానిక్ కేసెస్లో చాలా నైపుణ్యం ఉన్న ఒక పెద్ద డాక్టర్ అని చెప్పేసి అడ్రస్ని ఇవ్వడం జరిగింది. ఆ అడ్రస్ ఎక్కడ అంటే ఇండియాలో. ఆయనే అది తీసేసుకొని ఇండియాకు వచ్చేసి ఆ అడ్రస్ కనుక్కుంటే ఆయన ఆఫీస్కి జస్ట్ ఫర్లాంగ్ దూరంలో వర్లీ ముంబైలో డాక్టర్ జోషి గారు ఉంటారు. అక్కడికి బేబీని తీసుకెళ్ళి చూపించారు. అక్కడ ఆయన చేసిన ట్రీట్మెంటు ఈయనను చాలా ఆశ్చర్యపరిచింది. జస్ట్ అంత లండన్లో, ప్యారిస్లో సర్జరీస్ చేసి సర్జరీ ఫెయిల్ అయి సక్సెస్ కానీ అంత పెద్ద కేసుని డాక్టర్ జోషి గారు ట్రీట్ చేసిన విధానం ఆయనను చాలా విస్మయపరిచింది. ఏంటంటే ఈ ఫింగర్ని జస్ట్ ఇక్కడ ఒక బ్యాండేజ్ వేసేసి ఒక హుక్ దానికి పెట్టేసి ఇది వర్క్ చేసేలా, ఈ ఫింగర్ వర్క్ చేసేలా తను ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అతి తక్కువ ఖర్చుతో. దాంతో ఏంటంటే అసలు ఈ ఫింగర్ పని చెయ్యదు అనుకున్నది. ఆల్రెడీ లండన్లో చేసింది సర్జరీ ఫెయిల్ అయిన తర్వాత ఈ ఫింగర్ పని చెయ్యది అనుకున్నది. ఆమె పియానో కూడా వాయించడం జరిగింది. ఆయన ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, భారతీయ సాంప్రదాయ వైద్య విధానాల్లో ఆయుర్వేద, హోమియో, న్యాచురోపతి ప్రతి ఒక్కటి కూడా దేనిది దానికే సాటి ఒక ఆణిముత్యం లాంటి వైద్య విధానాలు అవి. అంటే ఒక ప్రపంచవ్యాప్తంలో ఒక డెవలప్డ్, ఒక లండన్, ప్యారిస్లో ఒక డాక్టర్, ఒక గొప్ప డాక్టర్ చెప్తే కానీ భారతదేశంలో నైపుణ్యం ఉన్న డాక్టర్ తెలియలేదా? ఆయన అదే షేర్ చేసుకున్నారు. భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఎంతోమంది డాక్టర్స్ వాళ్ళ మనస, వాచ, కర్మణ ట్రీట్మెంట్ చేస్తూ ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది డాక్టర్లు మన చుట్టూనే ఉంటారు. అది గమనించాలి. అంటే డబ్బున్న ఆనంద్ మహేంద్ర బుద్ధున్న మాట చెప్పారు. చాలామందిని ఆలోచింపజేస్తుంది అని అనుకుంటున్నాను నేను. న్యాచురోపతికి వచ్చేస్తే మన హోమియో, న్యాచురోపతి ఇవన్నీ కూడా దాంట్లో ఉండే సైంటిఫిక్ రిజల్ట్స్ అమోఘంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. న్యాచురోపతిలో అయితే మడ్ బాత్ అయిండొచ్చు, స్టీమ్ బాత్ అయిండొచ్చు, శరీరంలో కదలికలు లేని ప్రతి ఒక్క ఆర్గాన్, ప్రతి ఒక్క క్రానిక్ కేసును కూడా ది బెస్ట్ రిజల్ట్నిచ్చే ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటిని ఫస్ట్ మీరు గమనించండి, పరిశీలించండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందండి తక్కువ ఖర్చుతో.